చాట్ జీపీటీ జెమినైని వెనక్కి నెట్టిన ఒక భారతీయ ఏఐ స్టార్టప్ పేరు సర్వం ఏఐ. చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇవన్నీ ప్రపంచాన్ని ఏఐలో శాసిస్తున్న పేర్లు. కాని ఇప్పుడొక భారతీయ ఏఐ స్టార్టప్ ఈ గ్లోబల్ దిగ్గజాలను వెనక్కి నెట్టింది. పేరు సర్వం ఏఐ. భారత్ నుంచి వచ్చిన ఈ ఏఐ ప్రపంచ టెక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఏం జరిగింది? ఎందుకిది సంచలనమయ్యింది? ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా, గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రపిక్ ఇవే పెద్ద పేర్లు. భారత్ అంటే ఐటీ సర్వీసులు, బ్యాకెండ్ పనులు లేదా కేవలం యూజర్ మార్కెట్ అనే భావన. కాని ఇప్పుడు ఈ సమీకరణం మారుతోంది. భారత్ కూడా ఏఐ తయారు చేసే దేశంగా ముందుకొస్తోంది. ఈ మార్పుకు కారణమైన సంస్థ బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ గురించి మొదట్లో చాలామంది ఒకేలా అనుకున్నారు. ఇది కేవలం భారతీయ భాషలకే పనిచేసే ఏఐ అని విమర్శించారు. కాని కాలం గడిచే కొద్దీ ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సర్వం ఏఐ ఇప్పుడు ప్రపంచస్థాయి ఏఐ మోడళ్లతో నేరుగా పోటీపడుతోంది. సర్వం ఏఐ తయారు చేసిన ఒక కీలక టూల్ పేరు సర్వం విజన్. ఇది ముఖ్యంగా డాక్యుమెంట్లను చదివి అర్థం చేసుకునే ఏఐ. స్కాన్ చేసిన పేపర్లు, పాత ఫాములు, పట్టికలు, లెక్కల ఫార్ములాలు ఇలాంటి వాటిని చాలా ఏఐలు సరిగ్గా చదవలేవు. కాని సర్వం విజన్ మాత్రం ఇలాంటి క్లిష్టమైన డాక్యుమెంట్లను చాలా ఈజీగా అర్థం చేసుకుంటోంది. ఇదే దీని బలం. ఈ టూల్ను ప్రపంచస్థాయి పరీక్షలో పరీక్షించారు. ఆ పరీక్ష పేరు ఆమ్ని డాక్ బెంచ్ 1.5. ఈ టెస్ట్ ద్వారా ఏఐ ఒక డాక్యుమెంట్ను ఎంత ఖచ్చితంగా చదివి అర్థం చేసుకుంటుందో స్పష్టంగా కొలుస్తారు. ఈ పరీక్షలో సర్వం విజన్ 93.28% యాక్యురసీ సాధించింది. ఇదే పరీక్షలో చాట్ జీపీటీ, జెమినై లాంటివి కూడా పోటీపడ్డాయి. కాని ఈసారి భారతదేశానికి చెందిన సర్వం విజన్ ముందు ఈ గ్లోబల్ ఏఐ మోడళ్లు వెనుకబడ్డాయి. ఇదే విషయం ప్రపంచ ఏఐ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. ఈ విజయాన్ని సర్వం ఏఐ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన టెక్ నిపుణులు ఇది నిజంగా గొప్ప విజయం అని ప్రశంసించారు. టెక్ కామెంటేటర్ డిడి దాస్ కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. సర్వం ఏఐ రూపొందించిన ఓసీఆర్ స్పీచ్ మోడళ్లు చాలా బలంగా ఉన్నాయి. గ్లోబల్ ఏఐలు పట్టించుకోని ఖాళీని ఇవి పూరిస్తున్నాయి అని చెప్పారు. ఇంతకుముందు తాను సర్వం ఏఐని తప్పుగా అంచనా వేశానని ఆయనే ఒప్పుకున్నారు. నిపుణులే కాదు, సాధారణ యూజర్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ ఏఐని వాడాను, నిజంగా అద్భుతంగా పనిచేస్తోంది అని ఒక యూజర్ రాశాడు. ఇలాంటి స్పందనలు సర్వం ఏఐపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ఇది కేవలం ఒక స్టార్టప్ విజయం కాదు, భారత్ ప్రపంచ ఏఐ మ్యాప్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటున్న సూచన. ఒకప్పుడు ఏఐ అంటే విదేశీ టెక్నాలజీ, ఇప్పుడు భారత్ నుంచే ప్రపంచానికి సవాలు. సర్వం ఏఐ ఇది కేవలం ఆరంభం మాత్రమే. Thank you for watching.